ఈరోజైతే మంచి రెసిపీని తీసుకొచ్చాను మీ ముందుకి. మా అత్తయ్య గారైతే ఏంటో ఆయిల్ లేకుండా వంటలు ఏమిటో, మా టైంలోనైతే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆయిల్ లేకుండా ఏ కూరలు తినేవాళ్ళము కాదు. ఏ కర్రీస్ అయినా తినేవాళ్ళము. మేము 100 సంవత్సరాలు బ్రతకట్లేదా ఏంటి? ఇప్పుడేమో ఆయిల్ లేకుండా తినడాలు, ఆయిల్ లేకుండా వండుకోవడాలు ఏంటో అని అంటూ ఉంది. కానీ నేను మాత్రం మా బాబు డైట్ మీద ఉన్నాడని చెప్పి మా బాబు కోసమైతే నేను చికెన్ కర్రీని ఇలా చేశాను. చూడండి, హాఫ్ కేజీ వరకైతే మంచి చికెన్‌ని కొట్టిపిచ్చాను. మంచిగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి వాటర్ లేకుండా. అందులోకి 7, 8 అయినా ఎల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకోవాలి. టేస్ట్‌కి తగినంతగా సాల్ట్‌ని వేసుకోవాలి. మిరియాల పొడి పెద్దదైతే ఒక స్పూన్ వేసుకోవాలి. చిన్నది కాబట్టి నేను చిన్న స్పూన్‌తో 2 స్పూన్లు వేశాను. హాఫ్ స్పూన్ వరకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్‌ని వేసేసుకొని స్టవ్‌ని వెలిగించుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని చికెన్ అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడే మనకు చికెన్ ఉడికిన కొద్దీ వాటర్ రిలీజ్ అవుతుంది కదా! అదే వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా వాటర్ వేయొద్దండి. ఇలాగే ఉడికించాలి. అప్పుడే డైట్ మీద ఉన్న వాళ్ళకు చాలా మంచిది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా కలిపి మళ్ళా మూత పెట్టేసుకోవాలి. వాటర్ వచ్చింది కదా మంచిగా. ఈ వాటర్ అంతా ఇనికే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలిపితే వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డైట్ మీద ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టడము మర్చిపోకండి. షేర్ చేయడము మర్చిపోకండి. వీలైనంత మందికి షేర్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోలు మీకోసం ముందుకు తీసుకొస్తూ ఉంటాను.